నిన్న అంటే 17థ్ ఏప్రిల్ శ్రీదుర్గ బస్ ట్రావెల్స్ కుక్కట్పల్లి కేబీహెచ్ మధ్యలో చిత్తుగా అయితే కాలిపోయింది. మరి ఫైర్ యాక్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇందులో ఎవరిది తప్పు? బస్ డ్రైవర్‌దా? లేదంటే ఆ బస్ సంస్థదా? లేదంటే గవర్నమెంట్‌దా? ఇందులో పబ్లిక్‌కి ఏమన్నా జరిగాయా? అంటే ఇందులో ఎంతమంది పబ్లిక్ ఉన్నారు? ఈ బస్సు వచ్చేసి మియాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫైర్ యాక్సిడెంట్ తోటి మొత్తంగా అయితే చిత్తుగా అయితే కాలిపోయింది. ఇందులో వచ్చేసి 18 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. అయితే 18 మెంబర్స్‌లో కొంతమంది అయితే మంచి డీప్ స్లీప్‌లో అయితే ఉన్నారంట. ఈ ఫైర్ యాక్సిడెంట్ చాలా చిన్నగా అయితే వచ్చాయి మంటలు. ముందు నుంచి అయితే వచ్చాయి. అప్పుడు బస్ డ్రైవర్ దిగి అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకొక బస్ డ్రైవర్ అయితే అలర్ట్ అయిపోయి ఆ డోర్స్ అందరిని ఓపెన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ అయితుందని చెప్పి వాళ్ళందరిని అయితే బయటికి సేఫ్‌గా అయితే తీసుకొచ్చారు. కొంతమందికి అయితే తీవ్రమైన గాయాలైతే జరిగాయి. ఫైర్ యాక్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మరి ఈడ ఎవరిది తప్పు? బస్ డ్రైవర్‌దా? లేదంటే బస్సు సంస్థదా? అంటే ఇక్కడ 100% తప్పు గవర్నమెంట్‌దని చెప్పొచ్చు. తెలంగాణ నుంచి ఆంధ్రాకెళ్ళాలన్నా, బెంగుళూరుకెళ్ళాలన్నా ఇక్కడ మాక్సిమం 90% ప్రైవేట్ బస్సులు అయితే ఉన్నాయి. అవి సరిగ్గా మెయింటెనెన్స్ ఉండవు. అక్కడ బస్ కాలిపోవడానికి మెయిన్ రీజన్ ఏందని పబ్లిక్ అడిగితే పబ్లిక్ ఏం చెప్తున్నారంటే ఈ బస్ ఆల్రెడీ ట్రావెల్ అయ్యింది. అంటే ఆంధ్ర నుంచి వచ్చింది. మళ్ళీ తెలంగాణకు ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని వీళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే ఇస్తున్నారు. ఇంజన్ పైన ఓవర్ హీట్ పడడంతో బస్ అయితే కాలిపోయిందని చెప్పి వాళ్ళు సింపుల్‌గా అయితే చెప్తున్నారు. గవర్నమెంట్ చాలా అంటే చాలా చిన్న విషయాలకు ఎంక్వైరీ చేసి సీరియస్ తీసుకుంటది. మరి ఈడ ప్రజలు చనిపోతున్న విషయం దీనిపైన ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? గతంలో కూడా చాలా అంటే చాలా బస్సులు కాలిపోయినాయి. మరి ఎక్కడి నుంచి కాలిపోతున్నాయి? ఇవి రీజన్స్ ఏంటి అని చెప్పి ఎందుకు కనుక్కుంటలేదు? మీరేమనుకున్నారో కింద కామెంట్స్‌లో తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే లైక్ చేసుకోండి.